పాతికేళ్ల తర్వాత జూన్ నెలలో కన్యా రాశి వారికి ఉన్న కష్టాలన్నింటికి కూడా పరిష్కారం అనేది లభిస్తుందండి. నమ్మలేని మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. మీరు అవునన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే. పాతికేళ్ల తర్వాత జూన్ నెలలో కన్యా రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనపడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యారాశి 6వ రాశి. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం అయితే చెబుతోంది. కన్యా రాశి వారు దేనిని కూడా అంత సులభంగా విడిచిపెట్టారు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ అలవాటును వీరికి జన్మత వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పవచ్చు. ఏ విషయంలో అయినా సరే విచక్షణ ఉపయోగిస్తారు, కానీ వారి మనసు లోతుల్లో ఉన్న అనుమానాలు, అవమానాలు బయట వారికి కనబడనీయకుండా వీరు దాచుకుంటారు. కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు తేలికగా కన్నీళ్లు పెట్టుకునే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశికి చెందినటువంటి వారికి 25 ఏళ్ల తర్వాత జూన్ నెలలో వీరికి అదృష్ట మార్పులు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ప్రారంభించబోయే పనులలో గొప్ప ఫలితాలు సాధిస్తారు. సంతోషాన్ని పొందుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. విష్ణు సహస్రనామాలు చదివితే వీరికి మంచి జరుగుతుంది. దైవబలం రక్షిస్తోంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కానిటువంటి పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. నలుగురిలోనూ కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. ప్రారంభించబోయే పనులలో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగితే వీరికి మేలు జరుగుతుంది. ముందు చూపుతో వ్యవహరించినట్లయితే మంచి ఫలితాలు అందుకుంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలండి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. సూర్య ధ్యానం చేయాలి. వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. పక్కా ప్రణాళికతో సత్ఫలితాలు కలుగుతాయి. ఆశావాద దృక్పథంతో ముందుకు సాగండి. పెద్దల యొక్క ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులపైన మీదే పై చేయి కూడా అవుతుంది. బుద్ధిబలం చురుకుగా పనిచేస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఓర్పుగా వ్యవహరిస్తే మేలు. మొహమాటాన్ని దరి చేరనీయకండి. ముఖ్యమైన విషయాల్లో నిక్కచ్చిగా ఉండడమే వీరికి మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఈ రాశి వారికి సమయంలో ఒక వార్త కూడా చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో అసలు సందేహం అయితే కనిపించడం లేదండి. కన్యా రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయండి. ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా వీరికి అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తిని వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారికి సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తి చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నం మాత్రము చేయలేరు. రచయితగా, లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. ఈ రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు ఉంటుంది. ధనముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టం కలిగిస్తాయి. ఇతరులను త్వరగా నమ్మకపోయినా ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కూడా వీరి జీవితంలో మెండుగా ఉన్నాయండి. ఈ రాశి వారికి వాత్సల్యము, అభిమానము, బంధు ప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపు వల్లనే కోరిక వంటి స్వభావములు కలిగి ఉంటారు. ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరికి ఉంటుంది. ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు.
ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు వీరికి ధైర్యం బలము వస్తుంది. అయితే కన్యా రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే మాత్రం ఉండదండి. ఈ రాశి వారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా మన్నిస్తారో వారు వీరికి ద్రోహం చేయదురు. చెయ్యి చాపిన చోటల్లా వీరికి రుణము దక్కుతుంది. ఇలా రుణము తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు. ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు అనేవి చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వీరి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయండి. చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీరి యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. వీరు ఇప్పటి వరకు కూడా వీరికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి సమయంలో బయటపడతారు. కాకపోతే కొన్ని విషయాల్లో వీరికి ఆరోగ్యం అయితే స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు వీరిని తరచుగా ఇబ్బందులు పెడతాయి. ఈ రాశి వారి వ్యక్తిత్వం గురించి చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారి వ్యక్తిత్వం అసామాన్యం. దూరదృష్టి కలవారుగా ఉంటారు. నిబద్ధత నమ్రతతో కూడిన వారుగా కూడా ఉంటారు. ఎంతటి కార్యాన్ని అయినా సాధించుకునే సామర్థ్యం కూడా వీరికి ఉంటుంది. ఈ రాశిలో చెందినటువంటి వారికి అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదే విధమైన తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి కూడా వీరు గురై ఉంటారు. ఈ రాశి వారికి కుటుంబ బాధ్యతలు అంతగా పట్టవు. అయితే వాటికి బాధ్యులను చేస్తూ సంఘటనలు వీరికి జరుగుతాయి. ఫలితంగా ఈ రాశి వారు కుటుంబానికి సర్వం తామై జీవనాన్ని సాగిస్తారు. వీరి యొక్క సంతానాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తారు. అందుకు అవసరమైన అన్ని చర్యలను కూడా వారు తీసుకుంటారు. కన్యా రాశికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం, తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా ఉంటాయి. ముందు వెనుక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి, అశాంతికి గురై వీరు ఉంటారు. ఈ రాశికి చెందిన వారి యొక్క ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పరిస్థితి ప్రతికూలించి అనారోగ్య సమస్యలు కూడా తల ఎత్తవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదర చర్మ సంబంధిత తదితర అనారోగ్య సమస్యలు వీరిని ఇబ్బంది పెట్టే అవకాశాలు వీరిలో ఉంటాయి. ఈ రాశి ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశిముఖి రుద్రాక్ష ధరించాలి. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం చేత శుభ ఫలితాలు పొందుతారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం అయితే ఉంటుంది కనుక బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజే. అయితే మంగళవారం మాత్రం వీరికి అశుభ దినం. ఎల్లప్పుడూ మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకెళ్ళండి. మీరు మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు. ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ యొక్క దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేయండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.